ఈనాటి ఈ యొక్క మహా పిరమిడ్‌లోని ధ్యాన మందిరానికి విచ్చేసినటువంటి మన యోగులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభకు అధ్యక్షతన వహించిన మా యొక్క ఆహ్, ఈ ఈ మహా పిరమిడ్ యొక్క చైర్మన్ అయినటువంటి విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, మరియు మా గురువులైన మాజీ జైపాల్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యున్సీకి మేము కృతజ్ఞతలు ఇక్కడ ఈ మహా పిరమిడ్ ధ్యాన మందిరంలో ఈ పొలాలలో వ్యవసాయం జరిగేది ఒకప్పుడు. ఈ మా కడతాలు ఎంతో పుణ్యం చేసుకుందని ఈ ఈ ఈ మహా పిరమిడ్ రావడం వల్ల మేమెంతో అనుకుంటుంటాం. ఒక 15-16 సంవత్సరాల కింద విజయభాస్కర్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ పెట్టి మా ఊరు నుంచి వివిధ గ్రామాల నుంచి పిలిపించి, ఇక్కడ పిరమిడ్ కడతాం, ఈ పొలం కొంటాం, అది ఇది అంటే, ఈ పిరమిడ్ గిరమిడ్ ఇదంతా ఏమవుతుందో ఏం చేస్తాడో మా సార్ అని మేము అనుకునేవాళ్ళం. అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. కానీ ఆ సార్ ఒక మహా దీక్షతతోని ఈరోజు మా కడతాల గ్రామాన్ని ఈ ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి స్థానంలో ఉంచిండంటే మేమెంతో అభినందనీయం. ఈ 650 కోట్ల జనాభాల నుంచి ఇంతమంది యోగులు సజ్జనులుగా మారడానికి, యోగా చేయడానికి, ఈ నిత్య అన్నదానం చేయడానికి, దాదాపుగా రోజు ఒక 10,000 నుంచి 20,000 మందికి భోజన ఏర్పాట్లు చేయడానికి ఎంతో దీక్షతో కూడుకుంటే తప్ప ఇంత మహాయజ్ఞాన్ని మనం చేయలేం. మరి మా లక్ష్మారెడ్డి గారు ఏం చేస్తారో తెలియదు మాకు, కానీ మేము ఆయన నుంచి, ఇక్కడి నుంచి, మహా పిరమిడ్ నుంచి ఏ వ్యక్తి వచ్చినా, విజయభాస్కర్ రెడ్డి గారు ఏ వ్యక్తి వచ్చినా కానీ మేమైతే కాదనకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కానీ సార్కు మాకు తెలియదు. మేము సరిగ్గా ఎప్పుడో ఒకనాడు నమస్తే సార్ అంటే నమస్తే మాట్లాడతాం అంతే తప్ప పెద్ద రోజు వచ్చేవాడిని కూడా కాదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చి కడతాల్లో పని చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి మా చుట్టాలు కూడా ఇక్కడే చాలామంది ఉంటున్నారు. దాదాపుగా 12 మంది ఉంటున్నారు. ఇక్కడనే విల్లాలో ఉండి యోగా చేస్తూ, ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి కలిసి సార్ గురించి మాకు చెప్పిపోతూ ఉంటారు. ఇక్కడ మందులు లేని రోగాలు నయం చేస్తారంటే మరి మా సార్ ఎక్కడి నుంచి తోలుకొచ్చిండో, ఏం చేస్తుండో. మా సార్ కూడా చాలా బిజీ అయినా ఆయన సమయాన్ని కేటాయించి ఇక్కడ విచ్చించి ఆయన అమూల్యమైనటువంటి సేవ చేయడం ఇది ఎంతో దృక్పథం. కాబట్టి ఇది ఇంతటితో నమస్తే.